నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. జ్వరం ఎన్ని రకాలు? టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం, చలి జ్వరం, బాలింత జ్వరం, డెంగ్యూ జ్వరం, లో గ్రేడ్ జ్వరం, సెప్టిక్ జ్వరం, రెమిటెంట్ జ్వరం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలే ఉన్నాయి. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వ పెద్దలకు మాత్రం సరికొత్త జ్వరం పట్టుకుంది. దాని పేరే జగన్ జ్వరం. ఇప్పుడు కూటమి సర్కార్లో నేతలంతా జగన్ జ్వరంతో అల్లాడిపోతున్నారు. జగన్ పేరు వింటే చాలు వణుకు, జగన్ జనంలోకి వెళితే చాలు ఒళ్లంతా చెమటలు, జగన్ కి జనం బ్రహ్మరథం పడితే చాలు హై బీపీ. ఇవి కూటమిని పట్టి పీడిస్తున్న జగన్ జ్వరం లక్షణాలు. ప్రజల హృదయాలను గెలుచుకోవటం ఎలాగో చేత కాని పాలకులు జగన్ కి జనం జేజేలు పలుకుతుంటే సహించలేక పచ్చ కుట్రలు పన్నుతున్నారు. జగన్ ని జనాన్ని వేరు చేయడానికి విఫల పన్నాగాలు పన్నుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కుట్రలు, వెన్నుపోట్లు, మోసాలు, వంచన, వర్తమానాన్ని తరచి చూసినా చరిత్రని తవ్వి తీసినా కూటమి పాలకుల రాజకీయం అంతా తిరిగింది వాటి చుట్టూనే, తిరుగుతోంది వాటి చుట్టూనే. జనం మీద పగ తీర్చుకుంటున్నారా అన్న రీతిలో పాలన సాగిస్తున్న వారికి అదే జనం జగన్ కి జేజేలు పలుకుతుంటే, అదే జనానికి జగన్ అండగా నిలుస్తూ ఉంటే తట్టుకోవటం ఎలా సాధ్యం అవుతుంది? అందుకే జగన్ మీద మరో కుట్రకి తెరతీశారు. జనం మధ్యకి జగన్ ని వెళ్లకుండా చేయాలన్న ఆ కుట్రకి కాకీలు కోత పెట్టడం కూడా మొదలుపెట్టాయి. జననేత పర్యటనలకు ఆంక్షల అడ్డంకులట. నిజమే మరి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే లక్ష్యంగా పాలన చేస్తున్న వాళ్ళకి ప్రజలన్నా, ప్రజాహిత రాజకీయాలన్నా, ప్రజా నాయకుడన్నా ఆ మాత్రం భయం ఉంటుంది. కూటమికి జగన్ జ్వరం. జగన్ ఉనికినే సహించలేకపోతోన్న పచ్చమూక, జగన్ పేరు వింటేనే వణికిపోతోన్న ఎల్లో బ్యాచ్, జగన్ ని జనాన్ని వేరు చేయడానికి విఫల కుట్రలు, జగన్ పర్యటనపై ఆంక్షల పన్నాగం. ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక పాలన వికటాట్టహాసం చేస్తూనే ఉంది. పోలీసుల సాక్షిగా టీడీపీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. హత్యలకు, దౌర్జన్యాలకు తెగబడుతూనే ఉన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. సంక్షేమం, అభివృద్ధి అన్న పదాలకు ఆంధ్రప్రదేశ్లో చోటే లేకుండా పోయింది. దేశమంతా నివ్వెరపోయేలా ఆటవిక పాలన సాగుతోన్న వేళ రెడ్ బుక్ రాజ్యాంగం నీడలో పచ్చమూక చెలరేగిపోతోంది. ఇన్ని దారుణాలకు పాల్పడుతోన్న పాలకులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. జగన్ కి జేజేలు పలుకుతోన్న జనాన్ని, ప్రజాక్షేత్రానికి అండగా నిలుస్తున్న జగన్ ని చూసి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ పర్యటనలకి వెల్లువలా ఎగసి పడుతోన్న ప్రజలను చూసి తమ భవిష్యత్తుని తలుచుకుని పచ్చమూక వణికిపోతోంది. ఇప్పటికే జగన్ కేంద్రంగా అనేక కుట్రలు చేస్తూ వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. జగన్ పర్యటనలకి కనీస భద్రత కూడా కల్పించకుండా పన్నాగాలు పన్నిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మరింతగా రాక్షసత్వాన్ని ప్రదర్శించడానికి రెడీ అయిపోయారు. ఏకంగా జగన్ పర్యటనని అడ్డుకునే కుట్రలకు పదును పెడుతున్నారు. జగన్ జనం కలిస్తే ఎల్లో బ్యాచ్ ఎంత గజగజలాడిపోతుందో చెప్పడానికి ఈ పన్నాగాలు ఉదాహరణ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో ఏ ప్రతిపక్ష నేతకు లేని నిబంధనలు తెరపైకి తీసుకొచ్చి జగన్ను, జనాలను వేరు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనను అడ్డుకునే కుట్రతో కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. 18వ తేదీన సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్ఆర్సీపీ నేత, రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నాగమల్లేశ్వరరావు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి వారు ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ఆవిష్కరించడానికి 18న జగన్ రెంటపాళ్ల పర్యటన ఖరారైంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా దీనికి అనుమతి ఇవ్వలేమని, తాము చెప్పిన ఆంక్షల మేరకు అయితేనే అనుమతిస్తామని కాకీలు చెప్తున్నారు. భద్రతా కారణాలు చూపుతూ గతంలో ఏ ప్రతిపక్ష నేత పర్యటనకు లేని ఆంక్షలను పోలీసులు ప్రస్తుతం విధిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. మరి ఆయన వస్తున్నాడు అంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. న్యాచురల్ గా జనం అనేది ఈజ్ అ క్రౌడ్ పుల్లర్. మరి వారు వస్తూ ఉండగా ఇంతమంది అంతమంది అని చెప్పి రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్లా చేయాలి, ప్రోగ్రామ్ 100 మందితోనే చేయాలి, ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రామ్ పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఖాయమని స్పష్టం చేస్తా ఉన్నాము. జగన్ పర్యటనకు అనుమతి కోరిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు ముప్పతిప్పలు పెడుతున్నారు.
భారీగా జనం తరలి వస్తారని నివేదికలు ఉన్నాయని, కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు, పాల్గొనే వాహనాల సంఖ్య ఎంత స్పష్టం చేయాలనడం మొదలుపెట్టారు పోలీసులు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన, నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి తప్ప ఈ కార్యక్రమానికి పార్టీ తరపున జన సమీకరణ లేదు. అయితే వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానులు భారీగా తరలివస్తారు. ఆ అభిమానాన్ని నిర్వాహకులు ఎలా లెక్కపెట్టి చెప్పగలరు? కానీ ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఈ కారణాలతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెనాలి, రాప్తాడు, పొదిలిలో వైఎస్ జగన్ పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఏడాదిలోనే ప్రభుత్వ వ్యతిరేకత తారస్థాయికి చేరింది. ఇవన్నీ చంద్రబాబు అండ్ కోకి తెలియనివి కావు. అందుకే జగన్ని జనంలో తిరగకుండా చేయడానికి ఆంక్షల అడ్డంకులు అనే కుట్రలకు పాలకులు పదును పెడుతున్నారు. ఆ కుట్రలకు అనుగుణంగా ఖాకీలు కూత పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ఆ గ్రామానికి విచ్చేస్తున్నారు. మేము చట్టబద్ధంగా ఉండే వ్యక్తులం కాబట్టి ఇప్పటికీ 3-4 సార్లు అనేక సార్లు పోలీసుల్ని కలిసాం. ఈరోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా చెప్పాం, ఎక్కడా సభలు లేవు, పబ్లిక్ మీటింగ్స్ లేవు, ఆగటాలు లేవు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి నేరుగా నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి వస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి మరి వెంటనే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతారు. పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం, వణుకు అర్థం కావట్లేదు. వామ్మో, జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది. పోలీసులు చెబుతున్నట్టుగా 3 కార్లు 100 మందితో పర్యటన సాధ్యమేనా అని వైఎస్ఆర్సీపీ నేతలు వేస్తోన్న ప్రశ్నకి సమాధానం ఖాకీల నుంచి రావడం లేదు. ప్రతిపక్ష నేత పర్యటన ఉన్నప్పుడు ముందుగానే ఆ పర్యటనకు సంబంధించిన సమాచారం అందినప్పుడు భద్రతా ఏర్పాట్ల మీద దృష్టి పెట్టడం పోలీసుల కనీస బాధ్యత. పైగా భారీగా జనం తరలి వస్తారని తమ వద్ద నివేదికలు ఉన్నాయని పోలీసులే చెప్తున్నారు. నిజానికి జగన్ బయటకు వస్తే జన సందోహం జనసంద్రంగా మారుతుందన్న విషయం దేశం మొత్తానికి తెలుసు. భారీగా జనం తరలి వస్తారని నివేదికలు ఉన్నప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు చేయడం పోలీసుల బాధ్యత కదా. ఆ పని చేయలేదు. దాన్ని కారణంగా చూపుతూ జగన్ పర్యటననే అడ్డుకునే కుట్ర మొదలు పెట్టేశారు. అయితే జగన్ పర్యటనలకు పోలీసులు ఏడాది కాలంగా ఎన్నడూ కనీస భద్రత కల్పించడం లేదన్నది పచ్చి నిజం. ఇప్పటిదాకా జగన్ పర్యటనలకు కనీస భద్రత కల్పించకుండా, చివరికి రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేయకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ వచ్చిన పాలకులకు పొదిలి పర్యటన చూసి షాక్ కొట్టినంత పనైంది. జగన్ని జనాన్ని వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదన్న నిజం మరోసారి పచ్చమూకకి తెలిసొచ్చింది. ఇంకేముంది, జగన్ పర్యటనలో భద్రత కల్పించకుండా ఇబ్బంది పెట్టడం కాదు, అసలు జగన్ పర్యటనలే జరగకుండా చెక్ పెట్టాల్సిందే అన్న పన్నాగానికి పదును పెట్టారు. అనుమతుల విషయంలో గందరగోళం సృష్టించడం, పాల్గొంటే కేసులు పెడతారన్న భయం కలిగించి వచ్చే అభిమానుల సంఖ్యను తగ్గించే కుట్రలకు తెరతీశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల విశ్వసనీయతని పొందడం ఎలాగో చంద్రబాబు అండ్ కోకి చేత కాదు. ప్రజల హృదయాలను గెలుచుకోవడం ఎలాగో చంద్రబాబు అండ్ కోకి చేత కాదు. వాళ్లకి చేతనైంది, సాధ్యమైంది కుట్రలు చేయడమే కాబట్టి జగన్ పర్యటన మీద కుతంత్రాలు మొదలుపెట్టారు. జగన్ని జనాన్ని వేరు చేయాలన్న పాలకుల కుట్ర విఫల కుట్రగా మిగిలిపోతుందన్న నిజాన్ని 5.5 కోట్ల మంది ప్రజలు గ్రహించారు. కానీ ఎల్లో బ్యాచ్ కి మాత్రం ఇంకా అర్థం కావడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత, కూటమి పాలకులకు రాజకీయ ప్రత్యర్థి. కానీ ఈ నిజాన్ని పచ్చమూక మరిచిపోతోంది. జగన్ని రాజకీయ ప్రత్యర్థిలా కాకుండా శత్రువులా చూస్తోంది. అందుకే జగన్ని భూస్థాపితం చేసేస్తానంటూ ఒకరు తన రాక్షస బుద్ధిని బయటపెట్టారు. ఓడిపోయాడు కానీ ఇంకా బతికే ఉన్నాడుగా అంటూ గెలుపు సంతోషాన్ని కూడా ఆస్వాదించలేని దుస్థితి మరొకరిది. దైవశక్తి ఉన్న చోట ఉండలేక దుష్టశక్తి గిజగిజలాడుతున్నట్లుగా సినిమాల్లో చూస్తుంటాం కదా, అచ్చం అలానే జగన్ ఉనికినే సహించలేని నీచమైన స్థితిలో పచ్చ బ్యాచ్ ఉంది. జగన్ని చూస్తేనే వణుకు. ఇక జగన్ జనం కలిస్తే గుండెపోటొచ్చినంత పనవుతుంది. అందుకే దిక్కుమాలిన ఆంక్షలు అడ్డంకులతో జగన్ పర్యటనకి అడ్డుకునే కుట్రలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగా చూడడం ఎప్పుడో మానేశారు చంద్రబాబు అండ్ కో. జగన్ పేరు చెబితేనే పగ, ద్వేషం, కక్షలతో రగిలిపోయే స్థితికి కూడా ఎప్పుడో చేరారు టీడీపీ నేతలు. చంద్రబాబు నుంచి మొదలు పెడితే సగటు టీడీపీ నేత వరకు అంతా జగన్ మీద కక్కే విషం రాజకీయాలను దాటేసి వ్యక్తిగత శత్రుత్వం ఉన్నట్టుగా ఉంటుంది. తమ్ముళ్ళు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది.
ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేసి నేను వస్తానని. విన్నారుగా చంద్రబాబు మాటలు. ఎన్నికలు అయిపోయాయి, కూటమి అధికారంలోకి వచ్చింది. అయినా ఇప్పటికీ భూతం ఉంది, పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప అన్న మాటల వెనక అర్థమేంటి? సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థిని ఓడించడమే అంతిమ లక్ష్యం అవుతుంది. కానీ గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు పూర్తిగా భూస్థాపితం చేయాల్సిందే అనడం వెనుక అసలు ఉద్దేశమేంటన్న ప్రశ్న తెలుగు ప్రజలందరినీ కలచివేస్తూనే ఉంది. ఈ మాటలు రాజకీయ ప్రత్యర్థి గురించి మాట్లాడే మాటల్లా లేవని, వ్యక్తిగత శత్రువు హాని నాశనం కోరుకునే వాళ్లు మాట్లాడే విధంగా ఉన్నాయన్నది చిన్న పిల్లలకు కూడా ఇట్టే అర్థమైపోతుంది. ఇదేదో అసలు గెలవను అనుకున్న ఎన్నికల్లో గెలిచిన విజయ గర్వంతో చంద్రబాబు మాట్లాడారు అనుకుంటే పొరపాటే. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎల్లో మీడియాతో వెలగబెట్టిన ఇంటర్వ్యూల్లోనూ చంద్రబాబు నోట ఇదే భూస్థాపితం మాట. ఈ భూతాన్ని భూస్థాపితం చేస్తాను అని చాలా ధీమాగా చెప్తున్నారు చంద్రబాబు. జగన్ భూతమా? పచ్చ పైశాచికత్వానికి అంతే ఉండదు కాబట్టి ఇలాంటి మాటలు వారికి సహజమే. కానీ భూస్థాపితం చేస్తాను అంటే ఈ 4 ఏళ్లలో జగన్ని చంద్రబాబు ఏం చేయబోతున్నారు? సహజంగా భూస్థాపితం అంటే మళ్లీ తిరిగి రాకుండా భూమిలో పాతిపెట్టడం. జగన్ని ఏ ఉద్దేశంలో భూమిలో పాతేస్తానని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు? జగన్ భద్రత గురించి అటు 5.5 కోట్ల మంది ప్రజలు, ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ ముఖ్యమంత్రి నోట పదే పదే ఇలాంటి స్టేట్మెంట్ రావడాన్ని ఎలా చూడాలని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. విన్నారుగా, పారిశ్రామికవేత్తలు జగన్ మళ్లీ రాడని చంద్రబాబుని గ్యారంటీ అడుగుతున్నారట. ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి, చంద్రబాబు కుట్రలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. చంద్రబాబు అరాచక పాలన చూసి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. చివరికి దావోస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆసక్తి ప్రదర్శించలేదు. దావోస్ సదస్సులో $1 బిలియన్ ఒప్పందాలు జరిగాయి, లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగాయి. కానీ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. చంద్రబాబు, లోకేష్ టీం ఎన్ని పిల్లి మొగ్గలేసినా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేసినా అదంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది. చంద్రబాబు విజనరీ ముసుగు దావోస్ వేదికగా తొలగిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏపీలో ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్ని చూసి భయపడిపోయిన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ససేమిరా అనేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధిస్తే విజన్ అంటే నేను, ఐటీ అంటే నేను, టెక్నాలజీ అంటే నేను అంటూ దశాబ్దాలుగా ఉదరగొడుతోన్న చంద్రబాబు కోటి రూపాయల పెట్టుబడులు కూడా ఏపీకి సాధించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో సర్వనాశనం చేసి ఇప్పుడు జగన్ వైపు నిస్సిగ్గుగా వేలు చూపిస్తున్నారు చంద్రబాబు. కేవలం చంద్రబాబు మాత్రమే కాదు, టీడీపీ నేతలంతా జగన్ ని వ్యక్తిగత శత్రువులా భావిస్తూ ఆయనకు హాని జరగాలన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం తెలుగు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లు ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే లేదు. విన్నారుగా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదని ఒకరంటే, అవును ఓడిపోయాడు కానీ చావలేదు, ఎంత మంచి డైలాగ్ అది అంటూ ఇంకొకరు. రాజకీయ ప్రత్యర్థిని నిజాయితీతో ఓడించే సమర్థత లేని వాళ్లే చచ్చిపోవాలని కోరుకుంటారు. ఇది టీడీపీ అసలు స్వరూపం. 2024 ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నుంచి మొదలు పెడితే టీడీపీ నాయకుల దాకా అందరూ జగన్ ఉనికిని సహించలేకపోతున్నారు. చంద్రబాబు భూస్థాపితం చేస్తానంటే మరొకరు ఓడిపోయాడు కానీ చావలేదు అంటారు. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటిదాకా జగన్ పర్యటనల్లో ఆయనకు కనీస భద్రత కూడా చంద్రబాబు ప్రభుత్వం కల్పించకపోవడంపై తెలుగు ప్రజల్లో సీరియస్ చర్చ సాగుతోంది. ఇప్పుడు ఏకంగా జగన్ని, జనాలను వేరు చేయాలన్న విఫల కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం పదును పెడుతోంది. ప్రజలను కాపాడాల్సిన పాలకులే వాళ్ళని అక్రమ అరెస్టులకు బలి చేస్తున్నారు. తప్పుడు కేసులతో వికటాట్టహాసం చేస్తున్నారు. పౌర హక్కులకు రక్షణ కల్పించాల్సిన ఏలిన వారే రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఆటవిక పాలన నాజీల పాలనను తలపిస్తోంది. ఏపీలో ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలకు స్థానం లేదు, భావ ప్రకటన స్వేచ్ఛకి చోటు లేదు.
అలాంటి పాలకులు ప్రతిపక్ష నేతకు కనీస గౌరవం కానీ భద్రత కానీ కల్పిస్తారని ఆశించడం కూడా తప్పేనేమో. జగన్ పర్యటనలకు కనీస భద్రతను కల్పించడంలో కాకీల ఉద్దేశపూర్వక వైఫల్యం వెనుక దాగున్నది పాలకుల పన్నాగాలే. ఇప్పుడు కుట్రలు మరింత పెరిగాయి. అందుకే జగన్ పర్యటనను అడ్డుకోవాలన్న పన్నాగానికి తెరతీశారు. జగన్ పేరు చెబితేనే ఏపీ పాలకులు ఏ స్థాయిలో ఉలిక్కి పడుతున్నారో వణికిపోతున్నారో చెప్పడానికి తాజా పరిణామాలు చిన్న ఉదాహరణలే. జగన్ పర్యటనలే చేయకుండా చేయడానికి, జగన్ జనంలోకి రాకుండా చూడడానికి ఇప్పుడు కుట్రలు పన్నుతున్నారు. అయితే ఇప్పటిదాకా జగన్ పర్యటనల కేంద్రంగా చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో పన్నాగాలు పన్నింది. జగన్ పర్యటనల్లో కనీస పోలీస్ భద్రత కూడా కల్పించకపోవడం, రో పార్టీ కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా సాధారణమైంది. గుంటూరు మిర్చి యార్డ్లో మిరప రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్లిన సందర్భం కావచ్చు, రాప్తాడు పర్యటన కావచ్చు, చివరికి పొదిలి పర్యటనలోనూ ఇదే పన్నాగం. రాప్తాడు పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం వల్లే హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. పోలీసులు ఉండాల్సిన సంఖ్యలో లేకపోవడంతో ప్రజలు డైరెక్ట్ గా హెలికాప్టర్ వరకు వచ్చారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. అక్కడ పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించకపోవడమే కాదు, ఆ తర్వాత ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్ కి నోటీసులు జారీ చేసి జగన్ కి హెలికాప్టర్లు ఇవ్వకుండా చేసేందుకు కూడా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. పొగాకు రైతులకు అండగా జగన్ నిర్వహించిన పొదిలి పర్యటన కేంద్రంగా కుట్రలు జరిగాయి. రైతులు, ప్రజలు, అభిమానులు జనసంద్రంలా జగన్ని చూసేందుకు విరుచుకుపడడంతో ఓర్చుకోలేక పచ్చమూక తమదైన పన్నాగాలు పన్నింది. అన్ని అనుమతులతో ప్రశాంతంగా తాము ర్యాలీ నిర్వహిస్తుంటే దానిపై టీడీపీ వాళ్లతో దాడులు చేయించి మళ్లీ తిరిగి తమపైనే కేసులు పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. తాము అనుమతులు తీసుకుని ర్యాలీ చేస్తున్నప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా తమ ర్యాలీ వద్దకు టీడీపీ వాళ్లు ఎలా వచ్చారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఈ తరహా కుట్రలు ఒకటి కాదు, రెండు కాదు, జగన్ ప్రతి పర్యటనలోనూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పొదిలి పర్యటనలో జనాన్ని చూసిన కూటమి పెద్దలకు జగన్ జ్వరం పట్టుకుందని, అందుకే అసలు జగన్ని జనాన్ని కలవనివ్వకూడదనే విఫల కుట్రలకు కూడా తెరతీశారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలన్న ఆలోచన కూడా లేని పాలకులు జన హృదయాల్లో కొలువైన జగన్ని అదే జనం నుంచి వేరు చేయాలని పన్నాగాలు పన్నడం చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు నవ్వుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.